అయిపోయింది. 2017లో వచ్చిన తుఫానుకి స్వర్ణాల చెరువులో పొంగి ఆ నీళ్ళన్నీ నెల్లూరు కార్పొరేషన్ సిటీ మీద పడి నెల్లూరు కార్పొరేషన్ సగం సిటీ మునిగిపోయింది. ఈరోజు 7,50,000 మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. సగం సిటీ మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే 42వ వార్డు ఆ ఏరియా అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం, ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం, ఆయన 4 రోజులు బస్సులోనే నిర్దించి పోలీస్ పెరడ్ గ్రౌండ్లో బస్సు పెట్టుకొని బస్సులోనే స్టే చేసి 4 రోజులు ఆడ పర్సనల్గా అన్ని డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ కావచ్చు, అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ నీళ్ళన్నీ పోయేదాకా ఆయన పడవలో తిరిగాడు. ఆయన 42వ డివిజన్లో అయితే పడవలోనే తిరిగారు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ దాటిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్ కాదు. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నన్నే అడిగారు, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎలా అంటే, అన్ని డ్రైన్స్ మూసుకోపోయినాయి సార్, ఒక్కటి 30 అడుగులు 40 అడుగులు ఉన్నాయి, అవంతా 1 అడుగు 2 అడుగులు అయినాయి, అవన్నీ వైడెన్ చేస్తే తప్ప ఈ యొక్క సమస్యకి పరిష్కారం ఉండదు పర్మనెంట్ కంటే. గత బడ్జెట్లో 50 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 50 కోట్లతో ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అనేక డ్రైన్స్ 15 డ్రైన్స్ వర్క్ జరుగుతుంది. దాదాపు అట్లా 10, 12 అయితే ఆల్రెడీ వర్క్ చివరి దశకు వచ్చింది. దానికి అందరూ కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేసిన అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం, ఏ ఒక్కరికి కూడా నష్టమానేము. ఇల్లు పూర్తిగా పోతుంటే ఆల్టర్నేట్ సైట్ కానీ టిట్కో హౌస్ కానీ ఇస్తాము, 2.5 లక్షల శాంక్షన్ కూడా చేయిస్తాము. ఎవరికి ఇబ్బంది చేయం. కానీ కెనాల్స్ వైడెన్ చేయక తప్పదు. అయితే 30 అడుగులు 40 అడుగులు ఒరిజినల్గా ఉంటే అంత చేయటంలా. ఇప్పుడు కేవలం 6 అడుగులు 8 అడుగులు 4 అడుగులు 10 అడుగులు 12 అడుగులు ఎంత కావాలో, ఎంత అయితే వర్షం వస్తే నీళ్లు పోతాయో అంతవరకే చేస్తున్నాం. దానికి సహకరించిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతావి కూడా త్వరలో వైడెన్ స్టార్ట్ చేస్తాము. మరొక 4-5 ఉన్నాయి, వాటికి కూడా సహకరించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఇవన్నీ 15 డ్రైన్స్ పూర్తయితే ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది ఉండదు. ఈ రైనీ సీజన్ ఒక్కటే ఇబ్బంది, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడక్కడ కట్టలు వేస్తుంటారు. సో నీళ్ళు వచ్చినప్పుడు ముందుకు బావు. అందువల్ల ఈ రైనీ సీజన్ ఈ నవంబర్ వరకు మనకి ఇబ్బంది ఉంటుంది, నవంబర్ డిసెంబర్ వరకు. ఈ రైనీ సీజన్ అయిపోతే ఆ కెనాల్స్ అన్నీ ఓపెన్ అయితే ఎక్కడ నీళ్ళు అక్కడ ఫ్రీగా ఫ్లో అవుతాయి. అందువల్ల అవన్నీ అటు సర్వేపల్లి కెనాల్ కానీ లేదంటే మిగతా కెనాల్స్ పోతాయి. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే దీనికి సహకరించండి. దీనికి వైసీపీ నాయకులు దీన్ని రాజకీయం చేయాలని ట్రై చేశారు. చేయాలని అక్కడికి రావటం, వాళ్ళని రెచ్చగొట్టడం చేశారు. నేను క్లియర్గా తెలుగుదేశం కార్యకర్తలకి అధికారులకు ఒకటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టద్దు. ఎవరికి ఇబ్బంది జరిగినా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేయండి. చాలా క్లారిటీ ఇచ్చాను, చేశారు, బాగా సహకరించారు. ఇప్పుడే నేను యాక్చువల్గా 8వ డివిజన్లో చూశాను, చాలా బాగా అయిపోయింది. అదంతా రోడ్డు వస్తుంది. అది దాదాపు 15 నుంచి 30 అడుగుల వెడల్పు రోడ్డు వస్తుంది, చక్కటి రోడ్డు. ఇంకా దోమలు అది కంప్లీట్ అయిపోయి యూజీడీ పూర్తి అందరి నుంచి కనెక్షన్ ఇస్తే నీళ్ళన్నీ భూమి లోపలే పోతుంటాయి, ఇంకా బయట ఎక్కడ ఉండవు. బయట ఎక్కడ ఉన్నప్పుడు దోమలు రావు. ఎందుకంటే ఆల్రెడీ 550 కోట్లతో యూజీడీ 2014-19 తెచ్చింది, పూర్తిగా వచ్చింది. అది కాకుండా మరొక 250 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఏదైతే ఎలవారు దిన్నే వాటిలో యూజీడీ లేదో దాన్ని కూడా పూర్తి చేయడానికి. ఈ విధంగా కార్పొరేషన్ మొత్తంలో అనేక వర్కులు జరుగుతున్నాయి. ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సిల్ట్ తీయటం కావచ్చు, ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అందరినీ నెల్లూరు ప్రజలు ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో దానికంటే ఎన్నో రెట్లు మీకు పనిచేయడం జరుగుతుంది.
నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.